సమయంలో జాన్ బాబ్ బ్రదర్ మనకు రెండవ వర్తమానాన్ని అందజేస్తారు. బ్రదర్కి సమయాన్ని అప్పగిస్తారు. రండి, మన బైబిల్లో నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందా. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 33 వర్సెస్ ఫ్రమ్ 12 to 23. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదయు అనియు చెప్పితివి కదా. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలుపబడును? నీవు మాతో వచ్చుట్ల వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదునను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్నుంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. 34వ అధ్యాయము 5, 6, 7 వచనాలు, 8వ వచనం కూడా మనం కలిసి చదువుకుందాం. 5, 6, 7, 8 వచనాలు 34వ అధ్యాయం. మేఘములో యెహోవా దిగి అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. దాని కొరకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి నీ వాక్యం దగ్గరికి వస్తూ ఉంటున్నా ప్రభువా. నీ స్వరము, నీ నిత్య జీవపు మాటల ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాలు ఉజ్జీవింప చేయబడాలని, మా ఆత్మీయ జీవితాలు వెలిగించబడాలని,
మా ఆత్మీయ జీవితాలు సరిచేయబడాలని నీ సన్నిధికి వస్తుంటుండగా ఏ మనుషుడు కూడా ఇక్కడ హెచ్చింపబడకుండా దేవుని స్వరము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మేము అనుభవించినట్లుగా మీరు మా కృప చూపించండి. మా అక్కరతలు, మా అవసరతలు, మా సమస్యలు, మా పోరాటములు, మా కష్టములు, మా దుఃఖములు, మా యొక్క నిర్లక్ష్యము, మా యొక్క అలక్ష్యము ఎరిగినటువంటి దేవుడవు గనుక దేవా, మాకు నీ వాక్యము ద్వారా మాకు కావలసినటువంటి సందేశమును ప్రభా మీరు మాకు అందించండి. వాక్యం వినువారు మాత్రమై ఉండి మనమే మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడండి. ఇక్కడ నిలబడుచున్న మీ దాసుడు బలహీనుడు, ఎన్నో తొట్టుపాట్లు లోటుపాట్లు కలిగిన వాడు కనుక ప్రభా, ఈ దాసుని వైపు నీ కనికరము చూపించి నీ ప్రజల ఎదుట మీ దాసుని మరుగుపరిచి బలపరిచి వాడుకొనమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిన్న ఉదయం నిన్న సాయంకాలం కూడా మోషే జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు ఉదయం ఈరోజు సాయంకాలం కూడా మోషే జీవితంలో నుండే మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నిన్న ఉదయం మోషే జీవితం, యేసు ప్రభువారి జీవితం, ఈ రెండు పోల్చి చూసి మోషే ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు. యేసు ప్రభువారు పాపము యొక్క శిక్ష నుండి విడిపిస్తున్నాడు. మోషే గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విడిపించాడు. యేసు ప్రభువారు తన స్వరక్తము చేత మనల్ని పాపము నుంచి విడిపిస్తూ ఉన్నాడు. మోషే వారిని పాలు తేనెలు ప్రవహించే భౌతికమైన దేశానికి నడిపించటానికి తీసుకొచ్చాడు. యేసు ప్రభువారు మనలని దేవుని పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళటానికి మనల్ని లోకములోంచి బయటికి తీసుకొచ్చాడు. కనుక మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈ యొక్క పాపము నుంచి విడుదల అనగా రక్షణ అని మనం చూస్తూ వచ్చాం. నిన్న రాత్రికాల సమయంలో మోషే జీవితంలో ఆయన యొక్క పర్స్పెక్టివ్, ఆయన యొక్క దృక్పథం ఏంటో చూసాం. ఏంటి ఆయన దృక్పథం? అదృశ్యుడైన వాడిని చూస్తున్నాడు. ఎప్పుడైతే అదృశ్యుడైన వాడిని చూస్తున్నాడో ఏం చేస్తున్నాడు? ఏలయనగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను. కాబట్టి తన జీవితం దృష్టిస్తున్నాను, ఏవేవి లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా పెంటగా ఎంచుకొనుచున్నాం. ఎవరైనా మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటే బాధపడతాం. మనం వీళ్ళకి తెలివి లేదు, పిచ్చోళ్ళు అని ఎవరైనా అంటే బాధపడిపోతారు. కానీ పిల్లరా, బైబిల్లో దైవజనులు చూసినప్పుడు వారు అలా అనిపించారు లోకానికి. ఏవేవి లాభకరములో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నష్టముగా పెంటగా ఎంచుకుంటారు. నేను అనుకుంటూ మాట్లాడుతుంటే అనేక మంది గొప్ప గొప్ప ఉద్యోగాలు వదిలిపెట్టి, ఆ కాలంలో నేటి కాలంలో ఉద్యోగాలు వదిలిపెట్టడమే కష్టం. అలాంటి 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం ఆ టైంలో వాళ్ళు ఇంజనీరింగ్లు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ విదేశాలు తిరుగుతూ అవన్నీ వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చారు అంటే వాళ్ళేమి తెలియలేదు. మనమైతే ఏమంటాం, వాళ్ళు తెలియలేదు, అన్నీ అంత వదిలిపెట్టారు, సేవకు వస్తారు, ఏముంది సేవలో అనుకుంటారు. కారణం ఏంటి? ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచు. కాబట్టి నిన్నటి దినమున ఆ సంగతి చూస్తూ వచ్చాం. మన ప్రార్థన కూడా ఏంటంటే మన దృష్టి దేవుడిచ్చే బహుమానం మీద ఉండాలి. మన కన్నులు అదృశ్యుడైన వానిని చూడాలి. ఇది మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చదివిన సందర్భంలోకి వస్తే మోషే జీవితం యొక్క ప్రత్యేకతలు మనం చూస్తున్నప్పుడు మోషే జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవునితో అత్యంత సమీపముగా జీవిస్తూ వచ్చాడు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు దేవునికి చాలా సన్నిహితులు. బైబిల్లో ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనుషులతో సహవాసం చేసే దేవుడు,
మనుషులతో మాట్లాడే దేవుడు, తను తాను బయలుపరుచుకునే దేవుడు, తను తాను ప్రజలకు ప్రత్యక్షపరుచుకునే దేవుడు, దగ్గరగా వచ్చే దేవుడు. ఎంత దగ్గరగా వస్తాడంటే ఎవరు వినకపోతే బాలుడైన సమూయేలుతో కూడా మాట్లాడుతాడు దేవుడు. అక్కడ ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు, వాళ్ళెవరు దేవుని స్వరం వినట్లేదు. కాబట్టి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము గురించి రాయబడింది, దేవుని స్నేహితుడైన అబ్రహాం. రాయబడింది మోషే దేవునితో దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే ఆ 33వ అధ్యాయంలోనే రండి, 33వ అధ్యాయము 11వ వచనము. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవుడు మోషేతోటి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు. సంఖ్యాకాండము నిన్న మనం మాట అనుకున్నాం. అక్కడ అహరోను మిరియాములు తిరుగుబాటు చేశారు మోషే మీద. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? మోషే ఒక్కడైనా సేవకుడా? మోషేతో దేవుడు మాట్లాడా? మాతో మాట్లాడలేదా? మాకు దర్శనం ఇవ్వలేదా? మా చేత పలికించలేదా అని మాట్లాడుతున్నారు. ఇంకా మోషే రెస్పాండ్ కాలేదు, మోషే దానికి జవాబు చెప్పలేదు. ఈ లోపల దేవుడు వచ్చేసాడు. దేవుడు వచ్చి అంటాడు, చూడండి 4వ వచనం, యెహోవా 12:4, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 4వ వచనం. మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు గాడ్ ఈజ్ ఇన్వాల్వింగ్. ఎందుకంట చెప్తున్నాడు అక్కడ 6వ వచనం, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. దేవుడు మోషే గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నేను మోషేతో మాట్లాడితే దర్శనములతో దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను, నన్ను ఆయన చూస్తాడు అని చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం, మోషే యెహోవాతో ఇట్లా, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో నాది నాకు తెలపలేదు. నేను నీ పేరును బట్టి ఎరిగి ఉన్నాను, నా కటాక్షము నీకు. దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వేంటో నాకు అర్థమైంది మోషే, నీ ఎడల నా కటాక్షము కలిగింది. దేవుడు నిజంగా మన గురించి ఈ మాట చెప్తే ఎంత బాగుంది. దేవుడు అబ్రహాము గురించి చెప్పాడు, అబ్రహాము నా ఆజ్ఞలు గైకొనుమని తన ఇంటి వారికి అందరికీ ఆజ్ఞాపించి ఉన్నాడని నేను ఎరుగుదును. ఇప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే నీ మీద నా కటాక్షం వచ్చింది. కిందకు వద్దాం, 17వ వచనం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో. పిల్లరా, ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా మోషేతోటి? మోషే నువ్వంటే నాకు ఇష్టం, మోషే నువ్వంటే నాకు ఇష్టం, ఏం చేయమంటావు చెప్పు, ఏం కావాలో చెప్పు. పిల్లరా, ఒక మాట అనుకుందాం, దేవుడు ఇప్పుడు మన పక్కన నిలబడి ఏం కావాలి నీకు అంటే ఏం చెప్తాం? దేవుడు అర్థమవుతుందని అడిగే ప్రశ్న అర్థమవుతుందా? దేవుడు మన పక్కన నిలబడ్డాడు, మన గురించి ఆనందపడ్డాడు, మన గురించి సంతోషించాడు, మన భక్తి గురించి సంతోషించాడు, మన ఆత్మీయ జీవితం గురించి సంతోషించాడు అంటున్నాడు. ఏమని అడిగాడు? కలలో అడిగాడు, సొలొమోనా ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకున్నాడు సొలొమోను? జ్ఞానము కావాలని. కలలో దేవుడు మనల్ని అడిగితే మనం ఏం కోరుకోవాలా మనకు తెలియదు చాలాసార్లు. నేను అనుకుంటాను, ప్రభా
1 గంట టైం ఇస్తే గూగుల్లో వెతికి, చాట్ జీపీటీలో వెతికి నా జీవితానికి ఏం కావాలి. చాలాసార్లు మన సమస్య ఏంటంటే మన జీవితానికి ఏం కావాలో మనకు అర్థం కావట్లా. ఏమనుకుంటున్నాం? ఈ లోకపు ధనం కావాలి, ఈ లోకపు ఆస్తులు కావాలి, ఈ లోకపు ఐశ్వర్యం కావాలి, ఈ లోకపు సంగతులు కావాలి, ఇవి కావాలి అనుకుంటున్నా. చాలాసార్లు మనకేం అవసరమో మనకు అర్థం కావట్లేదు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు వారు అనేక మంది స్వస్థత కొరకు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆయన ఏమడిగేవాడు? గుడ్డివాడు వచ్చాడు, నీకేం కావాలి అని అడిగాడు. తెలియదా యేసు ప్రభువు వారికి గుడ్డివాడికి ఏం కావాలో? కానీ గుడ్డివాడికి తెలియట్లేదు చాలాసార్లు. ఇప్పుడు లోకస్తుని అడగండి, మీకేం కావాలి అంటే దేవుడు కావాలి అని ఎవ్వరు అనరు. ఏమంటారు? మాకు ఇల్లు కావాలి, మాకు డబ్బు కావాలి, మాకు ఆరోగ్యం కావాలి, మాకు ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలి, ప్రమోషన్ కావాలి, హోదా కావాలి, అంతస్తు కావాలి. ఇక్కడ మోషేను దేవుడు అడుగుతున్నాడు, మోషే ఏం కావాలి అంటే ఏం చెప్తున్నాడు మోషే? ఏం అడిగాడు మోషే? ఏం అడగొచ్చు మోషే అడిగితే? ప్రభువా, ఇది 2 కొడుకులు ఉన్నారు, మరి వాళ్ళకి నా స్థానం ఇస్తావా? నా పరిచర్య అంతా వాళ్ళకి అప్పచెప్తావా? వాళ్ళని నాయకులుగా చేస్తావా? మోషే ఏమడిగాడు తెలుసా? రండి అందరం కలిసి చదువుదాం. 18వ వచనం, నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. ఏమడుగుతున్నాడంటే, ప్రభువా నేను నిన్ను చూస్తాను. ఇదేం కోరిక? ఇదేం కోరిక? దేవుని చుట్టాల్సిన కోరిక ఏంటి? ఏ మనుషుడు అడగలేదే, అంతకుముందు ఎవరు అడగలేదే, అంతకుముందు ఎవరు కోరుకోలేదే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మోషే దేవుడిచ్చే ఆశీర్వాదాలు వెదకట్లా, దేవుణ్ణి వెతుకుతున్నాడు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ప్రమాదం ఏంటి తెలుసా? దేవుణ్ణి వెతికే బదులు, దేవుని సన్నిధిని వెతికే బదులు మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడిచ్చే ఆశీర్వాదాల వెనకాల పరిగెడుతున్నారు. చాలామంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఒకసారి మీకు గుర్తుందా? యేసు ప్రభువు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరు కలిసి 15,000 మంది కంటే ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి పంచిపెట్టాడు. ఆ రోజు రాత్రి యేసు ప్రభువు వారు కొండ మీద ఆగిపోయాడు. శిష్యులని బలవంతం చేసి పడవ మీద పంపించాడు. మధ్యలో పెద్ద తుఫాను వచ్చింది. యేసు ప్రభువు వారు నడుచుకుంటూ వచ్చాడు. ఈ లోపల పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నడుచుకుంటూ వస్తా అన్నాడు. నడిచాడు, కానీ గాలిని చూచి మునిగిపోసాగాడు. సరే, ఆ తెల్లారి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు. ప్రభువును వెతుకుతున్నారు. ఎంత సంగతి కదా! ఉద్యోగాలు వదిలిపెట్టి, పనులు వదిలిపెట్టి ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు. అక్కడ ప్రభువు లేడు. ఏం చేశారు? వెళ్ళిపోయారా? ఇంటికి వెళ్ళాలా? అక్కడ పడవలుంటే యేసు ప్రభు శిష్యులు నది దాటి వెళ్ళారని తెలిసి పడవలేసుకొని నది దాటి అవతల ఒడ్డుకు వచ్చారు. వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఎప్పుడు వచ్చావు నువ్వు? మేము నిన్ను వెతుక్కుంటూ వచ్చాం అన్నారు. ఏమనాల ప్రభు? అబ్బా మీ మీద నేనంటే ఎంత ప్రేమ మీకు, మీ పనులు వదిలిపెట్టి మీరు వెతుక్కుంటూ వచ్చారు, రండి రండి అనాలా. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీరు సూచక క్రియలు చూచుట చేత ఆహారము తిని తృప్తి పొందుట వల్లనే మీరు నన్ను వెతుకుతున్నారు. మీరు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, అక్షయమైన దాని కొరకు కష్టపడి దేవుడు మీకు అది ఇస్తాడు. మీ దేవుడు మీకు జీవం ఇస్తాడు. మీరు ఈ లోక సంబంధమైన తిండి కొరకు, పానీయం కొరకు, వాటి కొరకు దేవుని వెంబడించకండి అని చెప్తున్నాడు. నేటి దినాల్లో చాలా విచారకరమైన సంగతి ఏంటంటే ప్రజలు దేవుని దగ్గరకు వస్తున్నారు, ప్రజలు దేవుని వెంబడిస్తున్నారు. దేని కొరకు? లోక సంబంధమైన వాటి కొరకు. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇయ్యడని నేను అనట్లా, కానీ వాటి కొరకే దేవుణ్ణి వెంబడించటం అత్యంత విచారకరం. పౌలు గారు ఏమంటాడు? ఈ లోకము మట్టుకే దేవుని యందు నిరీక్షించిన యెడల దౌర్భాగ్యులమై ఉందాం. పిల్లరా, ఒకవేళ స్వస్థత కొరకే యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఒకవేళ ఉద్యోగం కొరకే యేసు ప్రభువుని నమ్ముకుంటే, అంటే ఉద్యోగం కొరకు నమ్ముకోదంటే ఉద్యోగం కొరకు మాత్రమే, అంటే ఉద్యోగం ఇస్తే దేవుడు లేకపోతే దేవుడు కాదు, పిల్లల్ని ఇస్తే దేవుడు లేకపోతే పిల్లలు కాదు, లేకపోతే ప్రమోషన్ ఇస్తే దేవుడు లేకపోతే దేవుడు కాదు, ట్రాన్స్ఫర్ ఇస్తే దేవుడు లేకపోతే దేవుడు కాదు. ఇలాగాని మనం ప్రభువును వెంబడిస్తే మనం అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఎందుకు తెలుసా?
మనం వెతకాల్సింది దేవుణ్ణి. దేవుడు అన్నాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు మిగతావన్నీ ఏంటి? ఆహారము, వస్త్రములు, ఇతరమైన సంగతి, ఈ లోక సంగతులన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తా అన్నాడు. కనుక మనం వెతకాల్సింది, మన దృష్టి ఉండాల్సింది దేవుని మీద. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ ఉదయకాలంలో, ఒకవేళ దేవుడు ఈరోజు పిలిచి నీకేం కావాలి అంటే మోషే వలే, ప్రభువా నువ్వే కావాలి నాకు, నేను నిన్ను చూస్తాను, నేను నీతో ఉంటాను, నీ మహిమను కనపరచు, నీ శక్తిని కనపరచు. ఈ కోరిక మనలో లేకపోతే మనం ఆత్మీయంగా ఎదగట్లేదు అని అర్థం. కారణం ప్రియులారా, మన దృష్టి చాలాసార్లు దేవుడిచ్చే వాటి మీద. బైబిల్లో ఒక వ్యక్తి కనపడతాడు, ఆయన పేరు యాకోబు. ఆయన కవలలో 2వ వాడిగా పుట్టాడు. తన ఆలోచన అంతా దేని మీద ఉందంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు. కాబట్టి ఒకరోజు వాళ్ళన్న మంచి ఆకలి మీద వచ్చాడు. రేయ్, ఆకలి అవుతుంది, నాకు కొంచెం ఆహారం పెట్టు అన్నాడు. ఏం చేశాడు యాకోబు? పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు. ఆ ఏషావు ఎలాంటి భ్రష్టుడంటే, ఏం చెప్తుంది బైబిల్? ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను. ఎందుకు? నాకెందుకు? అది జ్యేష్ఠత్వం దేవుడిచ్చాడు, కానీ నాకెందుకు? అమ్మేశాడు. దేని కొరకు? ఒక్క పూట కూటి కొరకు కొనుక్కున్నాడు యాకోబు. సంవత్సరం మొత్తం ఆహారం పెడతా అనలా. అదేదో బిర్యానీ కాదు, చికెన్ కాదు, మటన్ కాదు, చిక్కుడుగాయల కూర పెట్టి జ్యేష్ఠత్వ పక్కు కొనుక్కున్నాడు, ఆశీర్వాదాలు కొనుక్కున్నాడు. మనకు తెలుసు, వాళ్ళ తండ్రి గారు ఒకరోజు ఉండి అన్నాడు, నేను చచ్చిపోతానేమో అన్నాడు. ఆ చచ్చిపోతానని చెప్పిన తర్వాత 50 సంవత్సరాలు బతికాడు ఆయన. ఏమన్నాడు? ఈరోజు రేపు నేను చచ్చిపోతాను, పెద్ద కుమారుడా వెళ్ళి నాకు ఆహారం తీసుకొని రా, నేను ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ మాట చెప్పిన 50 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. సరే, పెద్ద కుమారుడు, మనకు తెలుసు ఆ స్టోరీ గురించి నేను పెద్దగా వివరించాల్సిన పనిలే. రెప్కమ్మ గారు చూసింది, వెంటనే మంచి మాస్టర్ ప్లాన్ వేసింది. చేతులకి ఏషావులాగా ఎంట్రుకలు కనపడాలని యాకోబు చేతికి గొర్రె చర్మం కప్పింది. ఏషావు వస్త్రాలు వేసింది. ఏషావు యొక్క డియోడరెంట్ సెంటు వాడింది. మొత్తం సిద్ధపరిచింది, వంట వండింది, బాగా చేసింది. తీసుకుని వెళ్ళాడు యాకోబు. నాయనా ఎవరు అన్నాడు. నీ పెద్ద కుమారుడైన ఏషావును అన్నాడు. గొంతేందో యాకోబు లాగుంది, దగ్గర్రా అన్నాడు. చూశాడు, పట్టుకుంటే ఎంటుకలు తగులుతున్నాయి. వాసన చూస్తే ఏషావుది, వస్త్రాల వాసనవాది. అబ్బా నా కుమారుడు సువాసన అన్నాడు. తిన్నాడు, ఆశీర్వదించాడు. మరలా ఆశీర్వాదాలు దొంగిలించుకున్నాడు. సరే, వాళ్ళన్న కోపం వచ్చింది. ఎక్కడ చంపుతాడో భయపడి ఒక్కడే నది దాటి బయటికి వెళ్ళాడు. ఆ దినంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నది దాటి వెళ్ళాడు. అక్కడ మామగారు కలిశారు, లాబాను. ఆయన ఈయనకంటే తెలివైన వాడు. ఈయన చీకట్లో వేరే బట్టలు వేసుకొని నేను నీ పెద్ద కొడుకుని అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? వాళ్ళ పెద్ద కూతురికి చిన్న కూతురు బట్టలు వేసి ఉంటాడు. ఇదిగో చీకట్లో తీసుకొచ్చి, ఎవరమ్మా నువ్వంటే, నువ్వు ప్రేమించిన రాహేల్ను నేను అన్నది. ఏ మోసం యాకోబు చేశాడో అక్కడ మోసం జరిగింది. మరలా అదే జరుగుతూ వచ్చింది. ఇక్కడ ఈయన కళ్ళు కనపట్లేదు, అక్కడ యాకోబు చీకట్లో ఉన్నాడు. కానీ దేవుని స్తోత్రం, దేవుడు కాపాడుతూ వచ్చాడు యాకోబుని. ఆశీర్వదింపజేశాడు, విస్తరింపజేశాడు. విస్తారమైన పశువుల మందలు, దాసదాసీలు, 1+1 ఆఫర్ లాగా లేయా రాహేలు, మళ్ళీ జిల్ఫా బిల్హా, 4 భార్యలు అయ్యారు, 11 మంది పిల్లలు అయ్యారు. విస్తారమైన మంది వచ్చింది. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. బయలుదేరిపోయాడు మామగారి దగ్గర నుంచి. మరలా తన దేవుని దగ్గరకు వస్తున్నాడు. ఆ రోజు రాత్రి దేవుడు అతనితో పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. రాత్రి అయిపోతుంది, తెల్లారుతుంది, పెనుగులాడుతున్నాడు. ప్రభు అన్నాడు, నన్ను పోనీ అన్నాడు. తొడ గూట మీద కొట్టాడు. గూడు వసిలిపోయింది, కుంటోడైపోయాడు. అయినా గట్టిగా పట్టుకున్నాడు ప్రభుని. ప్రభు అన్నాడు, ఏం కావాలి నీకు? నన్ను పోనీ అంటే ఏమంటున్నాడు? నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను.
ప్రశ్న ఏంటంటే, ఇంకేం ఆశీర్వాదాలు కావాలి యాకోబు నీకు? పిల్లలు లేరా? 10 మంది ఉన్నారు. భార్య లేదా? 4 భార్యలు ఉన్నారు. ఆస్తి లేదా? విస్తారమైన ఆస్తి ఉంది. పశువులు లేవా? విస్తారమైన పశువులు ఉన్నాయి. పేరు లేదా? గొప్పోడైపోయాడు దేశంలో. ఇంకేం కావాలా? ఆల్రెడీ మీ అన్నను మోసం చేశావు, జ్యేష్ఠతో హక్కు కొనుక్కున్నావు. మీ నాన్నను మోసం చేశావు, ఆశీర్వాదాలు తెచ్చుకున్నావు. ఇంకేం కావాలి నీకు? యాకోబుకు అర్థమైంది ఏంటంటే, ఇవేవి ఆశీర్వాదాలు కాదు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను. పిల్లరా, మనము దేవుడే నిజమైన ఆశీర్వాదం. మన ఆరోగ్యం ఆశీర్వాదం కాదు, మంచిదే, దేవుడిస్తాడు. మన ఐశ్వర్యం, మన స్థాయి, ఉద్యోగం, అందం, చందం, ఇవేవి కూడా దేవుని కంటే ఎక్కువ కాదు. మనం వాటిని వెదకూడదు, దేవుణ్ణి వెదకాలి. యాకోబుకు అప్పుడు అర్థమైంది, నీవు నన్ను ఏం ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మన పిన్నోళ్ళని ఏమంటాం? గాడ్ బ్లెస్ యూ అంటాం. లేకపోతే దేవుడిని దీర్ఘాయుషుతో దీవించుగాక అని చెప్తుంటారు. దేవుడు ఏం ఆశీర్వదించాలా? నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని. అది ఆశీర్వాదం. జీవితం మారటం ఆశీర్వాదం. మోసగాడిగా ఉన్న వ్యక్తి దేవుని కుమారుడు కావటం, దేవునితో పోరాడువాడు కావటం, దేవుని రాజకుమారుడు కావటం, అది ఆశీర్వాదం. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ప్రశ్న ఏంటంటే, మనం యేసు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నాం? చాలామంది ఎందుకు వెంబడిస్తున్నారు? లోక సంబంధమైన సంగతుల కొరకు వెంబడిస్తున్నారు. ఎవరొస్తులు ఉన్నారంటే, ఎగ్జామ్ రానగానే ఎక్కడ లేని భక్తి వస్తుంది. ఆ రోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేయటం. ఎప్పుడు? ఎగ్జామ్. అంటే ఎందుకు? ఎగ్జామ్లో ఏం చదవకూడదు, కానీ ఫస్ట్ ర్యాంక్ రావాలి. మళ్ళీ దేవుడు, దీనికి కొంతమంది పాస్టర్లు తయారవుతారు. మేము ప్రార్థన చేసి మీకు పెన్నిస్తున్నాం. వాడు చదవకుండా నువ్వు ప్రార్థన చేసి పెన్నిస్తేంది, పేపర్ ఇస్తేంది. లేకపోతే మేము ప్రార్థన రాస్తున్నాం, ఆ ప్రార్థన మీరు చదువుకోండి. వాళ్ళకి మాటలు రావు, దేవునితో వాళ్ళు మాట్లాడతారు. మధ్యలో నువ్వు రాసి కాపీ రా. ఈయన కూడా కాపీయేనా? ప్రార్థన కూడా కాపీయేనా? పిల్లరా, దేవుణ్ణి వెదకటం ప్రాముఖ్యం, దేవుని ఆశీర్వాదాలు కాదు. మోషే జీవితంలో మనకు అర్థమయ్యేది, దేవుడు ప్రత్యక్షమై, మోషే నీకేం కావాలి అంటే, నేను నిన్ను చూస్తాను ప్రభువా, నేను నిన్ను చూడాలి అంటే అర్థమేంటి? మోషే దేవుని వెతుకుతున్నాడు, దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు, దేవుని యొక్క కృపను వెతుకుతున్నాడు. నేను దీన్ని కండెన్స్ చేసి ఏం చెప్తున్నాను అంటే, దేవుడంటే ఆ ప్రేమ మనకుందా? దేవుని వెతుకుతున్నామా? ఇంకో మాటలో చెప్పాలంటే, దేవునితో సమయం గడుపుతున్నామా? మోషే ఎలాగా ఈ స్థాయికి వచ్చాడు? ఏ స్థాయి ఇది? దేవుడు కనపడితే ఏం కావాలి అంటే, నువ్వే కావాలో ప్రభువా, నువ్వే కావాలి. ఎలా చెప్పగలుగుతున్నాడంటే, మోషే దేవునితో ఎక్కువ సమయం గడిపాడు. మనం అనుకున్నాం 40 దివారాత్రులు, 40 నిమిషాలు కాదు, 40 రోజులు దేవుని దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కలిశారనుకోండి, ఓ 2 గంటలు మాట్లాడుకుంటాం, 3 గంటలు మాట్లాడుకుంటాం, దాని తర్వాత అయిపోద్ది. కానీ దేవునితో మోషే 40 దివారా, అట్లాగా 4-5 సార్లు, 4 సార్లు అయితే బైబిల్లో రాయబడ్డది. మరి మిగతా మన సంగతి తెలియదు మనం. అంటే దేవునితో అంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, దేవా నువ్వే నాకు కావాలి. మనం కూడా పాడుతుంటారు కదా, నీవు ఉంటే నాకు చాలా యేసయ్యా అని పాడతారు. అవి పాటలే. నిజ జీవితంలోకి వచ్చేసరికి దేవుని యొక్క విలువ మనకు అర్థం కావట్లా. మోషే అంటున్నాడు, ప్రభువా నీ మహిమను నాకు కనపరచు, నేను నిన్ను చూడాలి అంటే అర్థం ఏంటి? ప్రభువా నువ్వే నాకు కావాలి. ఎలాగ చెప్తుందంటే, మొట్టమొదటిగా మోషే దేవునితో సమయం గడిపాడు. నేటి క్రైస్తవ జీవితాలు బలహీనం కావటానికి, విశ్వాసుల జీవితాలు బలహీనం కావటానికి కారణం ఏంటంటే, మనము దేవుని సన్నిధిని వెదకట్లేదు, దేవునితో సమయం గడపట్లేదు. బైబిల్లో కొన్ని లేఖన భాగాలు మనం చదవచ్చు. రండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదికెదనని
వెదకడం అంటే అర్థం ఇక్కడ దాని కొరకు పాకులాడటం. దేని కొరకు పాకులాడాలి? నువ్వు నేను దేవుని సన్నిధి, దేవునితో సమయం గడపటం. పిల్లరా, మన క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు ఏంటంటే ప్రతిరోజు దేవునితో సమయం గడపటం, బైబిల్ చదవటం, దేవుని వాక్యం చదవటం, ధ్యానించటం, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, ఆయనతో సమయం గడపటం. సాతాను స్ట్రాటజీ ఏంటి? మనల్ని బిజీ చేస్తున్నాడు. చాలాసార్లు మనం పనులలో బిజీ అయిపోతాం. యేసు ప్రభువు వారు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ రాయబడిన సంగతి ఏంటి తెలుసా? ఎందుకు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు? మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనం మొట్టమొదటి చూడండి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములు వెలగొట్టుటకు. పిల్లల మొట్టమొదట దేనికి యేసు ప్రభువు వారు ఏర్పరచుకున్నంటే వారు తనతో ఉండాలి, మనము దేవునితో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఈ విధంగా కూడి రావటం, దేవుని సన్నిధికి రావటం, వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం, వ్యక్తిగతంగా ప్రభుతో గడపటం, ఆయన కొరకు ఆకలి. కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు. ఆ ఆకలి మనలో ఉందా? చాలాసార్లు మనకు ఆకలి ఉండట్లా. అలవాటైపోయింది వాక్యం చదవడమే కష్టం అయిపోయింది, టైం లేదు. చదివినా కూడా ఏదో మొక్కుబడిగా టకటక ఒక వచనం. లేదా ఇంకొంతమంది ఇంకెంత బిజీ అంటే క్యాలెండర్లో వాక్యం చదవటం. ఇక బైబిల్ చదువుకున్నా ఏం చదివావు? క్యాలెండర్ వాక్యం చదివా అన్న. ఇడ్లీలు మాత్రం 15 తింటావు. వాక్యం అనేసరికి డైటింగ్. కొంచెం ఒక అధ్యాయం చదివినా అబ్బో ఒక అధ్యాయం చదివేసినావా? రోజుకు 3 సార్లు మనం తినాలి కదా, వాక్యం ఎన్నిసార్లు చదవాలా? దానికి లిమిట్ లేదు. చాలామంది లిమిట్ పెట్టుకున్నారు. ఒక అధ్యాయం, ఒక ప్యాసేజ్. పిల్లరా, ఇంత గొప్ప ధననిధి దేవుడు మన జీవితకిస్తే ఆయన గురించి తెలిపే గ్రంథం ఇది. ఈ గ్రంథం ఆయనను తెలిపే గ్రంథం కనుక మనము దేవుని సన్నిధిలో సమయం గడపడానికి ఇష్టపడాలి. దేవా నీవే నా దేవుడవు, వేకువనే నేను నిన్ను వెదికెదను. దావీదు కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం, నీ బలమును దేవా నీవు నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దేవుణ్ణి చూడాలని ఆశ నీలో ఉందా? దేవుని సన్నిధికి రావాలా? చాలాసార్లు మందిరానికి రావాలంటే ఏదో భారం ఎత్తుకున్నట్టు, అబ్బో ఏదో దేవునికిగా మనమే ఏదో పెద్ద గొప్ప మేలు చేస్తున్నట్టు. కొన్నిసార్లు ఈ మాట్లాడు, నేను మందిరానికి రాను. ఎవరి మీద అలిగేది? ఎవరి మీద అలిగేది? నేను బైబిల్ చదవను. నువ్వు చదవకపోతే దేవుడు కాకుండా అయిపోతాడా? దేవుడికన్నా మన ఓట్లు కావాలా? దేవుని పదవి పోటీ చేయట్లా. నువ్వు నేను ఓటేస్తే దేవుడు అవుతాడు, నువ్వు నేను ఓటేయకపోతే దేవుడు కాదని కాదు. మనము దేవునికి అవసరము కాదు, దేవుడు మనకు అవసరం. ఎవరైనా దేవుడు, ఆయన సన్నిధిలో గడపడం ఎంతో ప్రాముఖ్యం. పిల్లరా, ఈ నూతనమైన సంవత్సరంలో ఈ ప్రాముఖ్యమైన సంగతి మీరు గుర్తుపెట్టుకోనండి. ప్రతి దినము దేవునితో గడపడాన్ని నిర్లక్ష్యము చేయవద్దు. దేవునితో సమయం గడపడం, దేవుని దగ్గర గోజాడటం, ప్రార్థన చేయటం, ఎంత బిజీ అయినా సరే నువ్వు టైం పెట్టుకో దేవుని కొరకు. నువ్వు ఉద్యోగస్తులైనా, ఇంట్లో ఇంటి పరిపాలన చేసేటువంటి ఇల్లాలైనా, చాలాసార్లు పిల్లలు, భర్త, లేకపోతే వాళ్ళు వీళ్ళు టైం లేదనుకుంటారు. కానీ దేవునితో సమయం గడపకపోతే మన ఆత్మీయ జీవితాల్లో వెలుగును కోల్పోతాం. మోషే దేవుని సన్నిధిలో ఎంత గడిపాడు అంటే ఆయన ముఖము ప్రకాశించింది. ఎంత ప్రకాశించిందంటే ఆయన ముసుగు వేసుకోవాల్సి వచ్చింది.
మన ముఖాలు కూడా ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు దేంతోటి? రాత్రి లైట్లు బంద్ అయిన తర్వాత ముఖాలన్నీ వెలుగుతుంటాయి. ఎట్లా? ఈ లైట్ ముఖం మీద పడి లైట్లు వెలుగుతూ ఉంటాయి ముఖం మీద. ఆ లైట్లు కాదు, దేవుని యొక్క ప్రకాశము మన జీవితములలో ఉండాలి. నేనేం చెప్తున్నాను అంటే, దేవునితో అనుదినము సమయము గడపటం అత్యంత ప్రాముఖ్యమైనది. కార్యాలు చేయొచ్చు, సేవ ఉండొచ్చు, పరిచర్య ఉండొచ్చు, ఒక్కోసారి దేవుని పనులే కావచ్చు, కానీ వాటన్నిటికంటే ముందు దేవునితో. అబ్రహాం అంటాడు, ఎవని సన్నిధిని నేను జీవించుచున్నానో ఆ యెహోవా జీవముతో. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నా సన్నిధిలో నిందారహితముగా నడుచుకునుము. ఏలియా అంటాడు, అహాబు రాజు దగ్గర నిలబడి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు. చదువుదామా రండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. దేవుని సన్నిధిలో నిలబడటం అనగా దేవుని సన్నిధిలో సమయం గడపటం. ముందు దేవుని దగ్గర గడుపు, తర్వాత మనుషుల దగ్గర కొద్దు కానీ. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొట్టమొదటి వచనం. తిష్బీడైన ఏలియా వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైనా యా యెహోవా జీవము. ఏం చెప్తున్నాడు ఆహాబుతోటి? దేవా, రాజా ఆహాబా, నేను నీ ముందున్నాను, కానీ నీకంటే ముందు ఎక్కడున్నాను తెలుసా? నేను దేవుని సన్నిధిలో నిలబడి. చాలాసార్లు మనం మనుషుల దగ్గర నిలబడటానికి ఇష్టపడుతున్నాం, మనుషుల దగ్గర పరిగెత్తుకుని పోతుంటాం. మంచిదే, కానేమో అంతకంటే ముందు నువ్వు దేవునితో ఉండాలి. ఇదే మాట ఆయన శిష్యుడు ఎలీషా కూడా అంటాడు. చూడండి, 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా. ఏలియా, ఎలీషా, అబ్రహాము వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే దేవుని సన్నిధిలో నిలవబడటం అనగా దేవునితో సమయం గడపడం. ఆయన ఏం చెప్తాడో విందామని, ఆయన యొక్క స్వరం విందామని, ఆయన మాట విందామని, ఆయన చిత్తం తెలుసుకుందామని, ఆయనను తెలుసుకుందామని. క్రైస్తవ జీవితం సంబంధం, దేవునితో సంబంధం, దేవునితో సమయం గడపటం. యోనా గురించి ఏం రాయబడింది? యోనా గ్రంథం, యోనా జీవితం, అక్కడ ఒక మాట చాలా ప్రాముఖ్యంగా మన కొరకు రాయబడింది అనిపిస్తుంది. రండి, యోనా గ్రంథం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమును పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక. అంటే దేవుని సన్నిధిలో ఉండట్లేదు ఈ మనిషి, పారిపోతున్నాడు. ప్రియులరా, నీ నా జీవితంలో దేవుని సన్నిధిలో సమయం గడపకపోవటం ఆత్మీయమైన క్షీణతకు సాదృశ్యం. ఒకవేళ నీవు ప్రతిదినము దేవునితో సమయం గడపట్లేదు అంటే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకునేదానికి నువ్వు దానికి పాత్రుడవు కాదు. ముఖ్యంగా నేటి దినాల్లో మనం బిజీ అయిపోయినాం. ఎంత బిజీ అయిపోయినామంటే దేవునికి సమయం లేదు మన దగ్గర. ఉద్యోగాలకు సమయం ఉంది, పనులకు సమయం ఉంది, ఇతరమైన వాటికి సమయం ఉంది, దేవుని దగ్గర సమయం లేదు. ఆదివారం మందిరం 10ంటికి అంటాం, 10:30కి వచ్చేవాళ్ళు ఉంటారు, 11ంటికి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది 12ంటికి వచ్చి. ఒక్కో వారం లేట్ అయింది, నేను కాదనట్లా. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ఒక్కో వారం అయింది. కానీ సంవత్సరంలో ప్రతి వారం 12ంటికి వస్తే నేను ఉద్యోగాలకు పోతున్నా, అట్లా 12ంటికి పోతారు ఉద్యోగానికి. 10ంటికి జాబ్ అంటే 12ంటికి పోతారా? 10ంటికి ప్రయాణం ట్రైన్ ఉందంటే 12ంటికి పోతారా? మరి అక్కడ లేని నిర్లక్ష్యం ఇక్కడ ఎందుకు అంటే అర్థం ఏంటి? ఏం కాదులే. పిల్లరా, దేవుడంటే విలువను కలిగి ఉంటే ఏం చేస్తాం? దేవునితో సమయం గడుపుతాం.
సరే, దేవునితో సమయం గడిపితే కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే తెలుసా? దేవుడు అంటే అర్థమవుతుంది, దేవుడు గురించి తెలుస్తుంది. చాలామందికి దేవుని గురించి తెలుసు, కానీ దేవుడు తెలియదు. ఏం చెప్తున్నాను? దేవుని గురించి తెలుసు, కానీ దేవుడు తెలియదు. అంటే అర్థం ఏంటి? ఎవరో చెప్తే విన్నారు అంతే. సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. చాలాసార్లు ఆత్మీయ జీవితాల్లో వారు సొంతంగా దేవునితో సమయం గడపరు. ఎంతసేపు వాళ్ళు చెప్పారా, మంచిదే, నేను వినొద్దని నేను అట్లా వర్తమానాలు వినొద్దు, వీడియోలు అంటే దేవుని వర్తమానాలు వినొద్దని నేను చెప్పట్లా. కానీ వేరే వాళ్ళ వర్తమానాలు వినటం కంటే ప్రాముఖ్యం ఏంటంటే నువ్వు దేవుని దగ్గర కూర్చొని దేవుని స్వరం వినటం, దేవుని ఎరగటం. లేకపోతే ఏమైతే తెలుసా? నీ ఆత్మీయ జీవితం క్షీణించిపోతుంది. చాలామంది మనుషుల మీద ఆధారపడుతున్నారు, సేవకుల మీద ఆధారపడుతున్నారు. మంచిదే, వాళ్ళు ప్రార్థన చేయటం మంచిదే, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవడం మంచిదే. కానీ నీ ఆత్మీయ జీవితంలో నీకు దేవునికి మధ్యవర్తులు ఉండకూడదు. మధ్యవర్తులు లేరు ఇక్కడ. నీవు దేవునితో నేరుగా కృపా సింహాసనం వద్దకు నేరుగా వెళ్ళాలి. ఆయన రమ్మంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు అన్నాడు, నేను మీతో మాట్లాడతాను రండి అంటే అందరూ వచ్చారు. దేవుడు మేఘము ఉరుము జరిగేసరికి భయపడి అన్నారు, మోషే మేము రావులే, నువ్వు మాట్లాడి నువ్వు విని మాకు చెప్పు. అని మేము చచ్చిపోతామేమో. దేవుడు చంపేస్తాడా? దేవుడు చంపేస్తాడా? వాళ్ళు ఏమనాలా? ప్రభువా నువ్వు ఇంకా మాట్లాడు, మేము వింటామనాలా. కానీ ఇశ్రాయేలు ఏమన్నారు? మోషే దేవుడితో మేము పెట్టుకోలేమబ్బా, నువ్వు మాట్లాడుకో, నువ్వు విని మాతో చెప్పు. ఇది సెకండ్ హ్యాండ్ స్పిరిచువల్ లైఫ్. నువ్వు దేవునితో సమయం గడిపితే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు వాగ్దానం ఇస్తాడు, దేవుడు లేవనెత్తాడు, దేవుడు నిన్ను పురికొల్పుతాడు, గద్దిస్తాడు, ఖండిస్తాడు. ఇదెంత ప్రాముఖ్యమైన సమయం నీ నా జీవితంలో. కానీ విచారమైన సంగతి ఏంటంటే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు మాట్లాడేదాన్ని మనం పట్టించుకోవట్లేదు. కారణం దేవునితో సమయం గడపట్లేదు. సరే, దేవునితో సమయం గడిపితే కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం, దేవుడు తెలుస్తాడు మనకి, దేవుణ్ణి ఎరుగుతాం. ఏంటి నిత్య జీవం అంటే ఏంటి? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. దేవుని ఎరగటం గొప్ప ఆశీర్వాదం. దేవుని గురించి తెలుసు మనకి. ముఖ్యమంత్రి తెలుసా? తెలుసు. ఏం తెలుసు? ఆయన పేరు తెలుసు, ఆయన ఊరు తెలుసు, గూగుల్లో ఏం రాయబడిందో తెలుసు. కానీ ఆయనకి ఏ కూర ఇష్టం, ఆయన ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు సంతోషపడతాడు, ఇవన్నీ తెలుసా? మనకు తెలియదు. కారణం ఆయన గురించి తెలుసు, ఆయన తెలియదు. దేవుని గురించి తెలియటం ప్రాముఖ్యం కాదు, దేవుడు తెలియటం ప్రాముఖ్యం. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వము, దేవునికి ఎప్పుడు కోపం వస్తుంది, దేవుని ఎప్పుడు ఆయన సంతోషపడతాడు అర్థం కావాలంటే నేను ఈ దేవుని వాక్యం చదవాలి. ఈ దేవుని వాక్యం, నువ్వు ఎప్పుడు ఇల్లు కడతావు, నీకు ఎప్పుడు పెళ్ళి అయ్యిద్ది, నువ్వు కూరగాయ బెండకాయ ఉండాలా వంకాయ, దానికోసం కాదు ఈ వాక్యం. దానికోసం కాదు ఈ వాక్యం. ఈ వాక్యము దేవుణ్ణి నీకు నాకు పరిచయం చేసే వాక్యం. కలలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవి స్థిరమైనవి కావు. అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం. ఇదేదో ఒక్కసారి, అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మీయ జీవితంలో ఏదో ఒక అతీతమైన అనుభవం, అంటే కళ్ళు మూసుకొని ఇట్లా అంటే ఏదో వెలుగు రావటం, ఒక దేవదూత వచ్చినట్టు, అవి ఎంతవరకు నిజాలో తెలియదు. నిజమైన క్రైస్తవ జీవితం అంటే దినదినము దేవుని వాక్యము చేత పోషించబడి బలమైనదై ఎదిగినదై జీవించే జీవితం. మోషే దేవునితో సమయం గడిపాడు. ఆ కారణమును బట్టి దేవుణ్ణి ఎరుగుతున్నాడు. ఎంతగా దేవుణ్ణి ఎరుగుతామో ప్రియులరా, మన విశ్వాసం అంత బలపడుతుంది. చాలాసార్లు మన విశ్వాసం బలహీనంగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు మనకు అర్థం కావట్లా, దేవుడు తెలియట్లా. యేసు ప్రభువు వారు ఆయన పడవలో వెళ్తున్నాడు, పెద్ద తుఫాన్ వచ్చింది, శిష్యులు గందరగోళం అయిపోయారు, అటు ఇటు చేశారు, వాళ్ళ వల్ల కాట్లా. పోయి యేసు ప్రభువుని లేపుతున్నారు. ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం, నువ్వు పట్టించుకోవా మమ్మల్ని? అది లెక్కలేదు మేమంటే నీకు, హాయిగా పడుకుంటావా? ప్రభు అన్నాడు, మీ విశ్వాసము ఎక్కడ?
విశ్వాసం ఏం చేస్తుందంటే మన జీవిత కష్ట నష్టములలో ధైర్యం ఇస్తుంది. నేటి దినాల్లో మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది? చిన్న సమస్య రాగానే తలడిల్లిపోతున్నాం, గందరగోళం అయిపోతున్నాం, భయపడుతున్నాం. ఎందుకు తెలుసా? మన విశ్వాసము తగ్గిపోయింది. విశ్వసించువాడు కలవరపడడు. అవిశ్వాసము భయమును తీసుకొస్తుంది. ఉదయకాలం చూసాం, గొలియాతు వచ్చాడు, వాడు అంటున్నాడు రండి, 6 మూరల జారెడెత్తున్నాడు, రండి అంటున్నాడు. 40 రోజులు అయిపోయింది. సౌలు, యోనాతాను, దావీదు అన్నలు రోజు వస్తున్నారు, జయం 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 అంటున్నారు. వీడొచ్చి రండిరా అంటున్నాడు, మళ్ళీ బారిపోతున్నారు. వాళ్ళకి ఎవరు కనపడుతున్నారు? గొలియాతు కనపడుతున్నాడు. వాడు ఎత్తు కనపడుతుంది, వాడి బలం కనపడుతుంది, వాడి ఈట కనపడుతుంది, వాడి డాలు కనపడుతుంది. చిన్న పిల్లోడు వచ్చాడు దావీదుకి ఏం కనపడుతున్నాడు? వీడి కనపట్ల. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు. ఆ దావీదుకి ఎవరు తెలుసు అంటే గొలియాతు గురించి తెలియడం కాదు, తన దేవుడు తెలుసు. తన దేవుడు తెలుసు కాబట్టి అంత పెద్ద గొలియాతు ఎదురుగున్నా అంటున్నాడు, జీవము గల దేవుడు నాకుండగా. నీ దేవుడు జీవం గలవాడు కదా. నీకున్న కష్టాల్లో నష్టాలు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? నీ భారం ఆయన మోస్తా అన్నాడు కదా, ఎందుకు ఆయన మీద భారం వేయట్లా? ఎందుకు భయపడుతున్నావు? ప్రభు అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు. పిల్లరా, ఇశ్రాయేలీలు, సౌలు రాజు అందరూ భయపడుతున్నారు. కారణం, వారి దృష్టి ప్రభువు మీద లేదు, వారి దృష్టి గొలియాతు మీద ఉంది. అందుకోసం హెబ్రీ పత్రిక గ్రంథకర్త రాస్తాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా. చాలాసార్లు సాతాను తంత్రం ఏంటి తెలుసా? మన దృష్టి ప్రభువు మీద నుంచి మళ్ళించి సమస్యల మీద, అమ్మో ఇంత పెద్ద సమస్య. పేతురు కూడా అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నడుస్తాను నీళ్ళ మీద, నడువు పేతురు అన్నాడు. పేతురు టకాలను దిగాడు పడవ. మనమైతే దిగుదుమా? వద్దులే ప్రభువా నేను నడవనులే అందుకని దిగాడు, నడిచాడు. కానీ అక్కడ రాయబడిన సంగతి ఏంటి? గాలిని, అంటే అప్పటిదాకా ఎవరిని చూశాడు? ప్రభువుని చూశాడు. ప్రభువుని చూసినంత కాలం చక్కగా నడిచాడు. కానీ ఏం చూస్తున్నాడు ఇప్పుడు? ఊరికి గాలిని చూడకు. మనం ఎంత గనులవాడి గాలిని చూస్తాం. మనం కనపడకపోయినా గాలిని చూస్తాం. కనపడేటువంటి దేవుణ్ణి చూడట్లా. ఆయన వాక్యం వైపు చూడు, ఆయన వైపు చూడు, నువ్వు ముందుకు కొనసాగలుగుతావు. ఏం చెప్తున్నా నేను? మోషే దేవుణ్ణి కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? దేవుని విలువను ఎరిగాడు. ఎలా ఎరిగాడు? దేవునితో సమయం గడుపుతున్నాడు. దేవునితో ఎంత సమయం గడిపితే దేవుని గురించి, దేవుణ్ణి ఎరుగుతాం. దేవుణ్ణి ఎరగడమే నిత్య జీవం. దేవుణ్ణి ఎరగాలంటే దేవునితో సమయం గడపాలా. దేవుణ్ణి ఎరిగితే మన విశ్వాసము బలపరచబడుతుంది. మనం బలహీనమైన విశ్వాసంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవునితో గడపాల్సినంత సమయం మనము గడపలేకపోతున్నాం. అందుకోసమే మన యుద్ధాలలో, మన కష్టములలో భయపడుతున్నాం, చింతిస్తున్నాం, ఆందోళన చెందుతున్నాం. ప్రభు అన్నాడు, మీలో ఎవడు చింతించి తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలడు. ఒక వెంట్రుకను తెల్లగానైనను నల్లగానైనను నీవు చేయలేవు. మీరు చింతింపబడి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను రాలదు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల రాలదు. పిల్లరా, మన బలహీనమైన విశ్వాసానికి కారణం ఏంటంటే దేవునితో సమయం గడపలేకపోవటం. యుద్ధము యెహోవాదే. ఎప్పుడు చెప్పగలుగుతాం ఆ మాట? విశ్వాసం ఉంటే చెప్పగలుగుతాం. విశ్వాసం ఎప్పుడు ఉంటుంది? దేవుణ్ణి ఎరిగితే ఉంటుంది. దేవుణ్ణి ఎప్పుడు ఎరుగుతాం? దేవునితో దేవుణ్ణి ఎరగడం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు, ఒక్క మీటింగ్లో జరిగేది కాదు. ఆయన ఎంత అగమ్యుడు, శోధింపనశక్యుడు. ఆయనతో దినము సమయం గడుపుతుంటే ఆయన తెలుస్తాడు మనకి, ఆయన అర్థమవుతాడు మనకి. అప్పుడు ఆయన విలువ అర్థమవుతుంది. విశ్వాసానికి వ్యతిరేక పదం అవిశ్వాసం. అవిశ్వాసం వలన అవిధేయత వస్తుంది. విశ్వాసం వలన అబ్రహాముకు దేవుడు చెప్పాడు, అబ్రహామా నీకొక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని
నేను చూపించబోయే పర్వతం మీద బలిగా అర్పించు. అబ్రహాం ఏం మాట్లాడలా, భార్యకు చెప్పలా. అసలు దేవుడేనా మాట్లాడేది? దేవుడు మాట్లాడితే నరబలి అడుగుతాడా? ఆయన నాకు ఇచ్చిందే ఒక్క కూడా, ఆయనే కదా ఇచ్చింది, ఆయన తీసుకుంటాడా? అట్లెందుకు ఇట్లెందుకు? మనం చాలాసార్లు ప్రభుని ప్రశ్న అడుగుతాం. ప్రభు ఎందుకు అట్లా చేశాడు? నాకెందుకు ఈ రోగం ఇచ్చాడు? నాకెందుకు ఈ అక్రత పెట్టాడు? నాకెందుకు ఈ కష్టం పెట్టాడు? అబ్రహాం ప్రశ్నించలా, వెళ్ళాడు, చక్కగా కట్టెలు పేర్చాడు, బలిపీఠం కట్టాడు, తన కుమారుణ్ణి కట్టేశాడు, కత్తిపైకి ఎత్తాడు. బైబిల్ చెప్తుంది, విశ్వాసమును బట్టి అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచి తన కుమారుని బలిగా అర్పించాడు. అబ్రహాం ఎరిగాడు దేవుని. ఏమని ఎరిగాడు? నా కుమారుని నేను బలిచ్చినా దేవుడు మరలా. మనం ఎరగట్లా. అందుకోసమే కదా మనం ప్రభుకి ఇయ్యాలా. ఏమి ఇయ్యాలా? దశంభాగం ఒక్కటేనా? మన సమస్తం ఆయనకి ఇవ్వచ్చు. కానీ చాలాసార్లు మనం చాలా తక్కువ ఇస్తాం. ఎందుకు? మనకు కావాలిగా. మనకు అర్థం కాని సంగతి ఏంటంటే, ఆయనకిస్తే ఆయన వ్యాపారం చేస్తాడు దేవుడు. నువ్వు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తాడా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఆయనకి ఇచ్చేది వ్యర్థమైతే. అంటే నేనేం చెప్తున్నానంటే, ఆయన ఎరిగితే, ఆయన శక్తిని ఎరిగితే నువ్వు విధేయుడు అవుతావు. చాలాసార్లు మన విధేయత లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు మనకు అర్థం కావట్లే, తెలియట్లా. ఇప్పుడు రోడ్డు మీద ఉండే వ్యక్తి వచ్చి, ఇగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అన్నాడు. ఎవరో నీకు తెలియదు, వేసుకుంటావా? అదే నీకు తెలిసిన డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఎందుకు తెలుసు? డాక్టర్ గారు తెలుసు నీకు. ఎంతగా ఎరుగుతామో అంతగా విశ్వాసం వస్తుంది. ఎంత విశ్వాసం వస్తుందో అంత విధేయత. లేకపోతే ఏమవుతుంది? అవిధేయత. దేవుడు తెలియకపోతే అవిధేయత ఉంటుంది. అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. 75 ఏళ్ల వయసులో వాగ్దానం చేశాడు. అబ్రామా, నేను నీ కుమారుని ఇస్తాను. నేను అనుకుంటాను ఎమ్మడి అబ్రాహం ఉయ్యాలు చేపించి ఉంటాడు, నెక్స్ట్ సంవత్సరం బారసాలకు ఎట్లా అని. 76 అయిపోయింది, 77 అయిపోయింది, ఉయ్యాల పైకి ఎక్కింది, కొడుకు పుట్టట్లా. 80 వచ్చింది, 81 వచ్చింది, 85 వచ్చింది, పుట్టట్లా. భయం వేస్తుంది అబ్రాహాంకి. ఇప్పుడంటే కొంచెం బలం, శక్తి ఉంది. ఇక ముసలోని అయిపోతే పిల్లలు ఎట్లా పుడతారు? కాబట్టి ఏం చేద్దాం? హాగర్ను తర్వాత నా శక్తి అయిపోద్దేమో అంటే దేవుడిచ్చేదాకా ఆగట్లా, ముందే తీసుకుందాం. అవిశ్వాసము. మోషే కూడా 40 ఏళ్ల ప్రాయంలో ప్రజలను విడిపిద్దామని బయలుదేరాడు. ఎలా విడిపిద్దామని బయలుదేరాడు? దేవుణ్ణి అడగట్లా, ప్రభువా మరి ఎలా విడిపించాలో చెప్పు, నీ ప్లాన్ ఏంటి, నీ ఆజ్ఞ ఏంటి, ఏం చేయమంటావు అడగట్లా. నాకు బలం ఉంది, నేను యుద్ధ వీరుణ్ణి. బహుశా అనుకుని ఉంటాడు మోషే, నేను గొప్ప సైన్యం తయారు చేస్తాను, ఐగుప్తు సైన్యానికి ధీటైన సైన్యం తయారు చేస్తాను, నేను సైన్యాధిపతిగా ఉండి ఈ సైన్యంతో ఆ సైన్యాన్ని ఓడించి ఈ ప్రజలను విడదీస్తాను, విడుదల చేస్తాను అనుకున్నాడేమో. ఏం చేశాడు? పోయి ఒకని చంపి పాతిపెట్టాడు. దేవుని కంటే ముందు పరిగెత్తున్నాడు. ఎందుకు? దేవునితో సమయం గడపట్ల, దేవుణ్ణి ఎరగలే లోతుగా. దేవుడు అంటే తెలుసు. రాజ్యం వదిలిపెట్టాడు, అధికారం వదిలిపెట్టాడు, ధన సంపద వదిలిపెట్టాడు, కానీ ఇంకా దేవుడు లోతుగా తెలియలా. దేవుని ప్లాన్స్ అర్థం కాలా. కాబట్టి అనుకున్నాడు తన బలం, తన శక్తి, తన సామర్థ్యంతో ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిద్దాం అనుకున్నాడు. దేవుడు అక్కడ ఆఫ్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఏం నేర్చుకున్నాడో ఈ 40 సంవత్సరాలు అన్నీ మర్చిపోయేటట్లు చేశాడు దేవుడు. అప్పుడు అన్నాడు దేవుడు, మోషే రా, వెళ్దాం రా అంటే ఇప్పుడు మోషే అంటాడు, నేను రానులే ప్రభు, ఎవరన్నా చూసుకోపో. ఈయన ఎవరు? పరిగెత్తిన ఆయన. చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుడిచ్చేంత వరకు ఓపిక ఉండదు మనకి, పరిగెత్తుంటాం. ఎందుకు తెలుసా? దేవునితో సమయం గడపకపోవటం. దేవుడు ఆయన ప్రతి దానికి పర్ఫెక్ట్ టైమింగ్ కలిగిన వాడు, సమయం కలిగిన వాడు. ఆయన దేవుడు లేటుగా వచ్చినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. ఆయన క్యారెక్టర్ లేదు. మనం అనుకుంటా ఉంటాం దేవుడు లేట్ చేస్తున్నాడని. దేవుడు లేటే చేయడు, ఆయన సమయమునకు వచ్చేటువంటి వాడు. యోసేపు జీవితంలో యోసేపు పోతీఫర్ ఇంట్లోంచి చెరసాల్లో పడ్డాడు. చెరసాల్లో వాళ్ళిద్దరికీ కళలు వచ్చాయి. కళ భావం చెప్పన్నాడు, అయ్యా రాజుగారిని ఉద్యోగం నీకు ఇచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేనేం తప్పు చేయలేదు అన్నాడు.
నేను అనుకుంటాను యోసేపు అందరికి పార్టీ ఇచ్చి ఉంటాడు. నేను వెళ్ళిపోతున్నా, పానదాయకుల అధిపతి పోయాడు, రాజుగారి దగ్గర చెప్తాడు, నన్ను పంపించేస్తాడు, బాయ్ నేను వెళ్ళొస్తాను అందరికి చెప్పుకుంటాడు. ఒకరోజు అయిపోయింది, ఉత్తరం ఏమైనా వచ్చిందా అంటే ఏం రాలా. 2 రోజులు అయిపోయింది, ఉత్తరం రాలా. 3 రోజులు అయిపోయింది, ఉత్తరం. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అయింది. యోసేపు అనుకోండి, ఏంది ప్రభువా ఇది, 1 రోజు 2 రోజులా కాదు, 2 సంవత్సరాల. కానీ సరైన సమయం వచ్చింది, దేవుడు తను హెచ్చించాడు. మొర్దెకై రాజుగారి ప్రాణం కాపాడాడు. ప్రమోషన్ రావాలి కానీ రాలా. కానీ 1 రోజు వచ్చింది. ఏ రోజు అది? మొర్దెకై కొరకు హామాను 100 మూరల ఉరికొయ్యను సిద్ధపరిచాడు, 50 మూరల ఉరికొయ్యను సిద్ధపరిచాడు. ఆ రోజు రాత్రి రాజుగారు నిద్రపట్ల. రాజుగారు నిద్రపట్టకపోతే ఏం చేయాలా? పాటలు పాడించుకోవాలా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టించుకోవచ్చు, కవితలు పెట్టించుకోవచ్చు. కానీ రాజుగారు ఏమన్నాడు తెలుసా? చరిత్ర పుస్తకాలు తీసుకొని రండి అన్నాడు. చరిత్ర పుస్తకాలు కొన్ని 100 ఉంటాయి, పెద్ద పెద్ద పుస్తకాలు. దాంట్లో ఒక పేజ్ వచ్చింది. ఏం పేజ్ తెలుసా? రాజుగారు మొర్దెకై ప్రాణాన్ని. మరి రాజుగారు అడిగాడు, ఏమైనా ఇచ్చారా ఆయనకి అన్నాడు. ఏమి ఇవ్వలేదు. ఇచ్చారు అని ఉంటే పేజీ తిరగేసేవాళ్ళు, నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇయ్యలేదు. ఇయ్యలేదా? ఏం చేయాలా? ఈ లోపల హామాన్ వచ్చాడు. దేనికి? రాజా, ఒక వాచ్మెన్ ఉన్నాడు, వాడు సరిగ్గా పని చేయట్లా, వాడిని ఉరి తీయాలా అంతే. అదే ఆయన రిక్వెస్ట్. రాజు అడిగాడు హామాను, నేను ఒక వ్యక్తిని హెచ్చిద్దాం అనుకున్నా, ఏం చేయమంటావు అంటే వాడి కళ్ళన్నీ చెప్పుకున్నాడు. రాజుగారి బట్టలు వేయాలా, రాజుగారి గుర్రం మీద కూర్చోబెట్టాలా, రాజుగారి రథం మీద కూర్చోబెట్టాలా, ఒక నిలబడి ఇదిగో రాజుగారు హెచ్చిస్తే ఇలా ఉంటుందని చెప్పాలా. అప్పుడు రాజుగారు, నువ్వు వెళ్ళి మొర్దెకైకి చేయపు అన్నాడు. అంటే ఆ రోజు రావాల్సిన ప్రమోషను కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. ఎప్పుడు వచ్చింది? సరైన సమయంలో. పిల్లల దేవుడు ఆలస్యం చేసేవాడికి. ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో మనం దేవుని కొరకు కనిపెట్టి తొందరపడం, పరిగెత్తాం, దేవుని కంటే ముందు పరిగెత్తాం, దేవుని వెనకాల వెళ్తాం. ప్రభువా నువ్వు నడిపించు, అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, దుఃఖమైన నీతో నేను ముందు, నిన్ను వదిలిపెట్టి నేనేదో సాధిద్దామని నేను వెళ్ళను. కారణం మోషే దేవునితో సమయం గడుపుతున్నాడు. పిల్లరా, దేవునితో సమయం గడిపితే దేవుణ్ణి ఎరుగుతాం. దేవుణ్ణి ఎరిగితే మన విశ్వాసము బలపరచబడుతుంది. ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో మన గురించి మనకు తెలుస్తుంది. చాలాసార్లు మన జీవితాల్లో సమస్య ఏంటంటే మన గురించి మనం చాలా ఎక్కువ అంచనా వేసుకుంటాం. ఎంత ఎక్కువ అంచనా వేసుకుంటామంటే మనమే ఒక స్టాండర్డ్ అనుకుంటాం, మనంత మంచోడు లోకంలో లేడు అనుకుంటాం. ఫ్యాన్ స్విచ్ ఉందనుకోండి, మనం బంద్ చేయలేకపోతే అరే పొరపాటు అయింది మర్చిపోయినామంటాం. వేరే వాళ్ళు బంద్ చేయకపోతే కరెంటు విలువ తెలియట్లే, బిల్లు కట్టే వాళ్ళకి తెలుస్తుంది. మనకంటే ఎవరైనా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, అంత వ్యర్థం చేస్తున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు. మనకంటే తక్కువ ఖర్చు పెడితే పిసినారోడు డబ్బులు ఊరికే దాచిపెట్టుకుంటాం. మనకంటే కారు ఎక్కువ స్పీడ్ పోయిందనుకోండి, ర్యాష్ డ్రైవింగ్ అంటాం. మనకంటే తక్కువ స్పీడ్ పోతే వాడు డ్రైవింగే రాదంట. అంటే ఎడుదిరిగి మనం స్టాండర్డ్, మనం మంచోళ్ళం. ఇది పోవాలి. ఎప్పుడు పోద్ది తెలుసా? దేవునితో సమయం గడిపినప్పుడు. మీకు గుర్తుందా? యెషయా ప్రవక్త మొదటి 5 అధ్యాయాల్లో వారికి శ్రమ అంటాడు, ఐగుప్తీయులకు శ్రమ అంటాడు, అష్షూరీయులకు శ్రమ అంటాడు, మద్యము తాగు వారికి శ్రమ అంటాడు, వారికి శ్రమ అంటాడు. 6వ అధ్యాయంలో దేవుని దగ్గరకు రాగానే అంటాడు, అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నివసించువాడను అంటాడు. ఎలా వచ్చింది? దేవుణ్ణి దగ్గరగా చూశాడు. చాలామంది జీవితాలు చూస్తే మాట్లాడితే గర్వం కనపడుతుంది. నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నాకు ఈ క్వాలిఫికేషన్స్ మన దగ్గర లేదు. కానీ బయటకు పోతే వాళ్ళని రెవరెండ్ పిలవాలా, డాక్టర్ పిలవాలా, మోస్ట్ రెవరెండ్ అనాలా, పూలదండ వేయాలా, షాల్వా కప్పాలా, కటౌట్లు పెట్టాలా, బ్యానర్. ఎందుకయ్యా? మేము గొప్ప. మన క్రైస్తవ జీవితం ఏంటి? ఆ సింహాసనం మీద సాగిలపడి మన కిరీటములు నేల మీద పడవేసి నీవే మహిమ ఘనత స్తోత్రములు పొందటానికి అర్హుడవు అని చెప్పడం. ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో మనం ఎంత బలహీనులమో మనకు అర్థమవుతుంది. అప్పుడు మన గర్వం, మన అతిశయం, మన యొక్క స్వార్థం కింద పడుతుంది. అప్పుడు మనం గర్వించం. లేకపోతే ఏమైంది? ఎవరైనా పాపం చేశారు వినగానే అయ్యా అట్లా చేశారు, నువ్వు చేయవా? దేవుడు నిన్ను కాపాడాడు కాబట్టి నువ్వు చేయలా.
అది నీ గొప్ప కాదు, నువ్వు పాపం చేయకపోవడం నీ గొప్ప కాదు, అది దేవుని కృప. నేనేమై ఉన్నానో దేవుని. ఎప్పుడు అర్థమైంది ఇది? దేవునితో సమయం. ఒక వ్యక్తి దేవునితో సమయం గడుపుతున్నాడా లేదా అని తెలియాలి అంటే తన గురించి తాను ఏం చెప్పుకుంటాడో ఆలోచించండి. వినండి ఒకసారి. కొంతమందితో మాట్లాడితే వారు 100 మాటలు మాట్లాడితే 90 మాటలు నేను 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 నేనేం చేసామని తెలుసా? ఇక మన విశ్వాస సర్కిల్కి వస్తే నేను ఎంత ప్రార్థన చేసామని తెలుసా, నేను ఎంత సువార్త చేసామని తెలుసా, నేను నేను పౌలు గారు అంటాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో మన గురించి మనకు మొట్టమొదట దేవుని గురించి తెలుస్తుంది. దేవుని గురించి ఎరిగితే విశ్వాసం వస్తుంది, బలం వస్తుంది. రెండవది మన గురించి మనకు తెలుస్తుంది. మూడవది దేవునితో సమయం గడిపితే మనం మారుతాం. ఆయన పోలికలోనికి ఆత్మచేత మార్చబడతాం. ఎలాగా? విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు తదేకముగా చూస్తుంటే, ఆయన వైపు చూస్తే, ఆయన దగ్గర సమయం గడిపితే మన జీవితం మారుతుంది. మనలో కోపం ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది, తొందరపాటు ఉంటుంది. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? దేవునితో సమయం గడపటం, దేవుని దగ్గర కూర్చోవటం, ప్రార్థించటం, వాక్యం చదవటం. దట్ ద ఓన్లీ మెడిసిన్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. మన జీవితం విజయవంతమైన క్రైస్తవ జీవితం కలిగి ఉంటాం. అంత మాత్రమే కాదు, ఫలభరితమైన క్రైస్తవ జీవితం కలిగి ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవుని సేవించటానికి సామర్థ్యము, బలము, శక్తి, తలాంతులు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని సన్నిధిలో సమయం గడపటం. కానీ ఈ యొక్క ఉదయకాల సమయం యొక్క వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే దేవునితో సమయం గడుపుతాం. ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతామో దేవుని విలువ అర్థమవుతుంది. అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి పాకులాడం, దేవుని గురించే పాకులాడతాం. దేవా, నీవు ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోనది ఏది నాకు. మోషే, దేవుడు నీకేం కావాలి మోషే అంటే, మోషే అంటున్నాడు, నేను నిన్ను చూస్తాను ప్రభువా, నీ మహిమను చూడాలి. ఆల్రెడీ 40 దివారాత్రులు చూసొచ్చాడు. కాదు, నీ స్వరూపాన్ని చూడాలి, నీ మహిమను చూడాలి. అలాంటి కోరిక, ఆశ నీకు నాకు దేవుడు దయచేయను కాక. మొర్జంపాడు సేవకుడు డేవిడ్ రాజు వచ్చి వర్తమానం కొరకు ప్రార్థిస్తాం. అందరం ప్రార్థనలో ఉందాం. మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థనలో ఉందాం. మరి బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ప్రేమ కలిగిన ప్రేమ పరలోకపు తండ్రి, మహాగణుడు అయిన మా దేవ, స్తుతులకు పాత్రుడు అయిన మా తండ్రి, పూజనీయుడు అయిన మా ప్రభు, మాట్లాడే దేవా నీకు స్తోత్రములు. మా రక్షకుడైన యేసు ప్రభు నామములో మీ బంగారు పాదంలో చెంతకొస్తున్నాం. దయగల తండ్రి, మరొకసారి ఈ రీతిగా మేమందరము కూడుకునే కృపణిస్తూ వచ్చారు. మీ దాసుల నోట మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకై స్తోత్రాలు. ఈరోజు ప్రభు మీ యొక్క నామమును, మిమ్మల్ని గురించి తెలుసుకొనుట, మీతో గడుపుట ద్వారా ప్రభు మాకెన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మీరు తెలియచేస్తూ వచ్చారు. మా గురించి మేము తెలుసుకుంటామని, ప్రభువా విశ్వాసము మాకు కలుగుతుందని, మీ ఎడల భయము మాకు కలుగుతుందని, నిత్య జీవము మాకు కలుగుతుందని, మా బ్రతుకులు మారిపోతాయని మీరు తెలియచేస్తూ వచ్చారు. ప్రభువా నిజముగా నేను ఎరుగుడ ద్వారా మాకు ఎన్ని ఆశీర్వాదాలు మీరు ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల ప్రభు, ఇంకా ఇక్కడ ఉన్నవారిలో ఎవరైనా నిన్ను ఎరగకపోతే, నీ సన్నిధిలో గడపటానికి ఇష్టపడకపోతే, వారు నిన్ను ఎరుగునట్లు, నీ సన్నిధిలో గడుపునట్లు సహాయము చేయమని ఈ వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించే సంఘానికి, నూతనంగా వచ్చిన ఆత్మలకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.